ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, నా ముందు ఉన్న ఈ ధనాన్ని తాకు. నువ్వు కోరినంత ధనాన్ని, నీకు కావలసినంత ధనాన్ని నేను నీకు అందిస్తానమ్మా. ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించాలని ఎంతో కష్టపడుతున్నావు కదా, రేయింబవళ్ళు శ్రమిస్తున్నావు కదా. అందుకే నీకు డబ్బు ఎంతో అవసరమని నాకు తెలుసు. నీకోసంగా నీ బాబా నీకు ధనాన్ని అందించాలి అని ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది విను తల్లి అని బాబాగారు ఈరోజు ఈ సందేశానికి తీసుకొచ్చారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడున్న ఈ కాలంలో డబ్బు అనేది నీకు ఎంతో అవసరమని నాకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ జీవితంలో ఒక భాగంగా, భాగస్వామిలా మారిపోయింది. డబ్బే జీవితంగా నువ్వు నడుస్తూ జీవిస్తున్నావు. ఈ సందర్భానికి తగ్గట్లుగానే నువ్వు బాధపడుతూ ఉన్నావు. అందుకేనమ్మా నీకోసంగా ఈ వార్తను తీసుకువచ్చేశాను. నువ్వు ఎంతైనా సంపాదించు, కానీ డబ్బును నిలబెట్టుకోగలుగుతున్నావా? లేదు కదా. కాబట్టి నువ్వు ఎంత సంపాదించావన్నది కాదు ముఖ్యం, అది నిలబెట్టుకుంటున్నావా లేదా అన్నదే ముఖ్యం. ముందుగా నువ్వు సంపాదించిన దానికి, ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవడం, దానికి విలువ నేర్చుకోవడం, ఇది నువ్వు తెలుసుకోవాలి. డబ్బు అనేది ఊరికినే వచ్చేస్తే నీకంత విలువ తెలియదమ్మా. ఎంతో కష్టపడి కష్ట నష్టాలను ఎదుర్కొని వచ్చాకే వాటి విలువ అర్థమవుతుంది. డబ్బు ఎంతైనా సంపాదించు, కానీ ఎంతైనా పోగొట్టుకోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు. డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని ఒకరి దగ్గర తాకట్టు పెట్టుకు. డబ్బు కోసంగా ఒకరి దగ్గర నువ్వు తలవంచొద్దమ్మా. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు కంటే విలువైనది ఎన్నో నీకు వస్తాయి. డబ్బు అనేది ఈరోజు వస్తుంది, పోతుంది. కానీ వ్యక్తిత్వం ఒక్కసారి పోయిందంటే నీ మీద ఎంతో నమ్మకం ఉన్నవాళ్ళు దురభిప్రాయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు అని నేను చెప్పడం లేదు. విలువలు, వ్యక్తిత్వం అనేది ఇంకా ముఖ్యమమ్మా. ఆ విలువల్ని నువ్వు కాపాడుకో. డబ్బుని సంపాదించే దానికన్నా ఎక్కువ నీ ఫలితం అనేది నీకు వస్తుంది. నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. నువ్వు న్యాయంగా సంపాదించాలి అన్నప్పుడు నీకు తప్పకుండా మంచి ధనం అనేది నేను అందిస్తాను. ధనం సంపాదించాలి అంటే నువ్వు ఎలా అయినా సంపాదించవచ్చు. అదే ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే చాలా కష్టం కదా. అది నీకు తెలియందా చెప్పు? ఎదుటి వారి మనసు అర్థం చేసుకునే గుణం అనేది నువ్వు పెంచుకోవాలి. ధనాన్ని నీకు నేను ఇవ్వకుండా ఎందుకు ఉంటాను చెప్పు? ఇప్పుడు నీకున్నది ఒక నష్టకాలం. ఇక అది తప్పకుండా నీకు తొలగిపోయి మంచి ధనయోగం కలుగుతుంది. ఏ ఆటనైనా సరే గెలవాలన్నా, నీ సమస్యను పరిష్కరించుకోవాలన్నా, నీ యొక్క సమస్యను ఇకపై నీకు అసలు ఏ సమస్య కూడా రాకూడదన్నా నీకు డబ్బే కదా అవసరం. అందుకే ఆ ధనాన్ని నీకు అందించాలి అని నీ సాయి స్వయంగా నిర్ణయం తీసేసుకున్నారు. ఇక ఆ మాటను వెనక్కి తీసుకోవడం నీ బాబా చేయరమ్మా. నువ్వు కోరినవన్నీ కూడా నీ జీవితంలో జరిపించేస్తాను. నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన జీవితాన్ని నీకు అందిస్తాను. నీ తండ్రి మీద నీకు నమ్మకం ఉంది కదా. ఇంకా కాస్త అంటే కాస్త, కొన్ని రోజులు మాత్రమే ఓపిక పట్టు చాలు. అన్నిటిని నీ జీవితంలో జరిపించి నువ్వు కోరిన స్వచ్ఛమైన మంచి జీవితాన్ని అందిస్తాను. ఒక తండ్రిగా నా బాధ్యత నేను చేయాలి కదా. రంగురంగుల హరివిల్లు వలె నీ జీవితాన్ని అందంగా చేస్తాను. అలానే అందరినీ ఆకట్టుకునేలా చేస్తాను. నీ తండ్రి నీకోసంగా ఏం చేసినా నీ మంచి కోసమే కదా తల్లి. నీకు కష్టాలు వచ్చినా సరే నీ మంచికే అని అనుకో. అవునమ్మా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచికే అనుకుంటే అప్పుడు జీవితం తప్పకుండా మారుతుంది. నీ సాయి తండ్రి స్వయంగా అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీ చేతిలో పెడతాను. నువ్వు నన్ను పూర్తిగా నమ్మి నాపై ఆశలు పెట్టుకొని ఉన్నావు కదా. ఇక ఆశలన్నిటినీ నెరవేర్చి నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను.
ఇలా చూడు బిడ్డ, ఇప్పుడు నీపై కొంతమంది కుట్రలు జరుగుతున్నాయి కదా, అవేం సాగనివ్వనులే. ఆ కుట్రలన్నీ కూడా తిప్పికొట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించేలా చేస్తాను. నీపై పడి ఏడవకుండా నువ్వు సంతోషంగా ఉండేలా చేయడానికి నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తూనే ఉంటానమ్మా. నీ జీవితం స్వచ్ఛంగా పాలు ఎంత స్వచ్ఛంగా అయితే ఉంటాయో అంత స్వచ్ఛంగా నీ జీవితాన్ని మారుస్తాను. అందులో ఎలాంటి సందేహము లేదు తల్లి. కానీ నా కోసంగా నువ్వు ఒక్క పని చెయ్యి. నువ్వు కోరినంత ధనాన్ని నీకు అందిస్తాను. సంతోషమేగా? మరి నీ తండ్రి కోసం ఈ ఒక్క పని చేయి చాలు. నీ దగ్గర ఎంత ధనమున్నా సరే నువ్వు అణిగిమణిగి ఉండాలమ్మా. గర్వం, అహంకారం, పొగరు ఇవి ఏవి కూడా నీ దగ్గరికి రానివ్వకు. ఇతరులు ఏదో అంటూ ఉన్నారని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు తల్లి. నువ్వు ఎప్పుడూ నీలానే స్వచ్ఛంగా, అందంగా, ఆనందంగా ఉండాలి. ఇదే తల్లి నీ సాయి ఆశ. ఉంటావు కదా? అలా కాకుండా గర్వాన్ని తలకెక్కించుకున్నావంటే ఏదో ఒకరోజు ఆ గర్వం నిన్ను ముంచేస్తుంది. నీ దగ్గర ఉన్న ధనం నీరులా కారిపోతుంది. అందుకే గర్వాన్ని మాత్రం తలకెక్కించుకోవద్దమ్మా. నీ దగ్గర ఎంత డబ్బున్నా సరే సాదాసీదా మనిషిలానే ఉండాలి. అలా కాకుండా ఏముందేలే, నాకు ఎంతుంది అంతుంది, నన్నెవరేం చేస్తారులే అని గర్వంతో విర్రవీగావంటే ఏదో ఒక రోజు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. జాగ్రత్త. నీ సాయి ఏం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో అర్థమవుతున్నాయి కదా? ఈ మాటల్ని గుర్తుపెట్టుకు. నా మాటలే నీ జీవితాన్ని మార్చే లక్ష్మణ రేఖల నీకు ఉపయోగపడతాయి. నా ఈ వాక్కుని విని అర్థం చేసుకుంటావా, మనసులో పెట్టుకుంటావా, లేదా కొట్టిపారేస్తావా అన్నది ఇక నీ ఊహకే వదిలేస్తున్నాను, నీకే వదిలేస్తున్నాను. నీ తండ్రిపై నమ్మకం ఉంటే జాగ్రత్తగా నా ఈ మాటల్ని మనసులో పెట్టుకో చాలు. జీవితం తప్పకుండా మారుస్తుంది. నేను మారుస్తాను కదా. ఇకపై ఏం కావాలన్నా సరే స్వయంగా నీ బాబాని అన్నీ చేర్చి పెడతారు. నీ బాబాని అన్నిటినీ సమకూరుస్తారు కూడా. ఇక ఏమాత్రం కంగారు పడకు, అధైర్యపడకు, డీలా పడిపోకు, వెనకడుగు వేయకు. నీ తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా, కాపలాగా, రక్షక కవచంలో ఉన్నాను కదా. మరి ఎలాంటి దిగులు, భయము ఏవి నీకు అవసరం లేదమ్మా. ఎలాంటి దుష్ట శక్తులు కూడా నిన్ను ఏవీ చేయలేవు. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.